పర్సనల్గా అటాక్ చేశారనుకుంటాను. చావు దాకా కూడా వెళ్ళొచ్చారు. హాస్పిటల్లో ఐసీలో కూడా అడ్మిట్ అయ్యారు. పేరెంట్స్ కూడా గమనించండి, ఇక్కడున్న క్రాంతి కుమార్ గారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ, ఒక రాజకీయ పార్టీ యువజన పార్టీ పెట్టి ప్రముఖ అడ్వకేట్ కూడా అయిన సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం ఈ విద్యారంగంలో ఏదైతే ఉందో చట్టాలు దాన్ని అతిక్రమిస్తున్న శ్రీ చైతన్య నారాయణ అనేక కార్పొరేట్ కాలేజీల మీద ఆయన ఇంజనీరింగ్ కాలేజీలకి రీసెంట్గా కూడా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా హెచ్ఓడి దాడి చేస్తే అక్కడ కూడా వెళ్ళి చేశారు. అంతకుముందు శ్రీ చైతన్య డైరెక్ట్గా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఆయన కొడితే హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. కాంతి కుమార్ గారు చెప్పండి, అసలు వీళ్ళు ఏం చెప్తే మారుతారు? అంటే నాకు ఒకటి అర్థమవుతుంది, ఎంత పలుకుబడి ఈ కార్పొరేట్ కాలేజీలకి శ్రీ చైతన్య గవర్నమెంట్ పలుకుబడి ఉందా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ మినిస్టర్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారా? మీకు ఎన్నాళ్ళుగా మీరు అనేక దాడులు చూశారు, అనేక అరాచకాలు చూశారు, దందాలు చూశారు. స్టూడెంట్స్ నుంచి అనేక మంది పేరెంట్స్ ఫోన్ చేశారు, స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. మీకు పొద్దున్న లెగిస్తే నాకు తెలిసి చాలా కాల్స్ వస్తుంటాయి. సమ్మర్ అంతా కూడా వాళ్ళేమో క్లాసుల్లో బిజీగా ఉంటే మీరేమో విద్యార్థి ఫోన్ కాల్స్ ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఉంటున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది చెప్పండి. కంప్లీట్లీ ఏంది అని అంటే బాధ్యత తీసుకునేవారు ఎవరు కూడా ప్రభుత్వంలో లేరు. అండ్ ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని నిందించాలన్నా అంటే ఒక ఏడాది కిందట వేరే ప్రభుత్వం ఉండే, వాళ్ళ సమయంలో కనీసము ఫీజుని రివైజ్ కూడా చేయలేదు. అది ఎక్కడనో 5-10 ఏళ్ల కిందట 1970 రూపాయల ఫీజే మొత్తం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఛార్జ్ చేయాలన్నట్టుగా ఆ జియోలో అలాగే మెన్షన్ చేసి ఉంది. ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఒక ఫీజు రెగ్యులేషన్ అనేది లేదు. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒక్కదాన్నే కాదు ప్రతిపక్షాన్ని కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుసంధానమైన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళ వరకు ప్రభుత్వంలోకి రాగానే ఇది మా సమస్య కాదు అనే విధంగా పక్కకు జరిగిపోతున్నారు. ఒకానొక సందర్భంలో మేము ఒక నారాయణ కాలేజ్కి వెళ్తే అక్కడ ఒక కార్పొరేటర్ వచ్చి మమ్మల్ని నిలదీస్తాడు, మమ్మల్ని కొడతా అని బెదిరిస్తాడు. మళ్ళీ ఆయన కార్పొరేటర్ కూడా కాదు, కార్పొరేటర్ గారి భర్త. మళ్ళీ దాంతోపాటు ఇంకొకటి ఏంది అని అంటే అక్కడికి వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు అక్కడ జరుగుతుంది తప్పు, ఆ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం, మేము కంప్లైంట్స్ ఇస్తాం మా నాయన అంటే, మీరు చేస్తుంది తప్పు, మీరు ఒక టైంలో వచ్చి మాట్లాడుకొని పోవాలనే విధంగా ఆయన మాట్లాడిండు. దట్ ఈస్ ఆన్ రికార్డ్. సో ఆ రోజు పోలీసులు వచ్చిర్రు, కంప్లైంట్ ఫైల్ చేస్తా అన్నారు, మా మీద కేసులు పెడతా అని అన్నారు. అంతేగాని ఇక్కడ ఇల్లీగల్లీ ఒక చర్య వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఈ చర్యకు పాల్పడుతున్నారు అంటే పట్టించుకోలేదు. ఇవాళ నేను డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ తీసుకొచ్చినాను. మేము ఏ కాలేజెస్కి వెళ్ళినాము, ఇక్కడ మొత్తము 11 ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఉన్నాయి. అందులో రిపోర్ట్ అండి మొత్తం ఇప్పటి వరకు నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజీలలో ఈ అకాడమిక్ ఇయర్లో చనిపోయిన విద్యార్థులు, మీరు అకాడమిక్ ఇయర్ అంటున్నారు 2024-25 అకాడమిక్ ఇయర్, 24-25. ఓకే, 20 జూలై 2024 నుండి 20 జూన్ 2024 నుండి డిసెంబర్ 2, 2024 వరకు 8 మంది విద్యార్థులు కేవలం నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చనిపోయారు. వాటి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఎఫ్ఐఆర్లు ఒక ఒక రేణుశ్రీ అనే ఒక అమ్మాయి చనిపోయింది, ఆవిడ కేసులో తప్ప మిగిలిన అన్ని కేసెస్లో ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. ఆవిడ కేసులో ఏం చేశారంటే ఆవిడ అదేంది హ్యాంగ్ చేసుకుంది, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పేసి ఒక స్టోరీ తీసుకెళ్లి అక్కడ ఓమ్ని హాస్పిటల్లో కొత్తపేటలో అడ్మిట్ చేసారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అని డ్రామా చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద 170 BNSS కింద కేసు బుక్ చేశారు. అంటే నాకు ఒకటి అర్థం అవుతుంది ఇక్కడ క్రాంతి కుమార్ గారు, దాంట్లో 8 మంది చనిపోయారన్నారు కదా, వాళ్ళందరూ కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్ వాళ్ళ చనిపోయినప్పుడు కాలేజీ క్యాంపస్ లో చనిపోయారా, అవుట్ సైడ్ ది క్యాంపసా? కాలేజీ హాస్టల్లో చనిపోయారు. ఓకే, సో అంటే విద్యార్థి సంఘాలు వెళుతున్నప్పుడు వీళ్ళు మేనేజ్ చేసి దాన్ని వాళ్ళ ఓన్ స్ట్రెస్తో చనిపోయినట్టు చిత్రీకరించి అక్కడ ఉన్న జైల్స్తో కానీ అక్కడ ఉన్న స్టాఫ్తో చిత్రీకరిస్తారు. ఇక్కడ మరణం జరిగింది కాబట్టి మీరు రావటం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది కాబట్టి ఒక చట్టాన్ని ఉపయోగించుకుని వెళ్ళిన విద్యార్థి సంఘాల మీద కేసులు బుక్ చేసి మిమ్మల్ని అడ్డుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకటైతే మాకు హాస్యాస్పదంగా ఉంటుంది,
మీడియా కెమెరాల సమక్షంలో ఓ పోలీస్ ఆఫీసరు ఒక అతని గొంతు పట్టుకున్నాడు, ఒక యాక్టివిస్ట్ మిత్రుంది గొంతు పట్టుకుంటే ఏం చేస్తున్నారు మీరు, ఆయన గొంతు ఎందుకు పట్టుకుంటున్నారు, ప్రశ్నిస్తే ఇట్లా గొంతులు పట్టుకుంటారు అని అడుగుతుంటే ఈయనను కూడా లోపలికి ఎక్కిచ్చేసి నేను ఒకటి అడుగుతాను, చెప్పండి, మీరు ఆ దాడులు జరిగినప్పుడు ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎవరన్నా ఉన్నారు ఆ సమయంలో? ఉన్నారు. మరి ఉన్నప్పుడు ఎక్కడన్నా సమాజానికి చూపించడం జరిగింది? ఎక్కడ పబ్లిష్ కాలేదు. ఎందుకు జరిగింది లేదు మీరు? అదిగా మీరే అర్థం చేసుకోండి, వాళ్ళకు ప్రతి ఏడాది యాడ్స్ వస్తాయి. ఇప్పుడు రిజల్ట్స్ ఎంసెట్ ఇవన్నీ అయిపోగానే ఐఐటి జేఈ రిజల్ట్స్ రాగానే 1 1 2 2 3 ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ అదే జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ డేటా ఉంది, ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేసిర్రు, ఇన్ని కేసెస్ ఫైల్ అయినాయి కదా, మరి వీటి మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసిర్రా ఇప్పటి వరకు? ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటున్నారు క్రాంతి కుమార్ గారు, ప్రైమ్ లైన్ వేదికగా మీకు ఒక విజ్ఞప్తి. హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు అనుకుంటాను, అవి మేబీ రాచకొండ కూడా ఉండొచ్చు. రాచకొండ, సైబరాబాద్, సంగారెడ్డి, ఈ 3 కమిషనరేట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి యాజ్ ఎ అడ్వకేట్గా, ఈ ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్గా కమిషనర్ గారికి మీరు ఒక నివేదిక సమర్పించండి. అవన్నీ సమర్పించండి. ఒక్క నిమిషం వినండి. మీరు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇంతవరకు 8 మంది మారణానికి కారణమైన శ్రీ చైతన్య కాలేజ్ ఆర్ నారాయణ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీని మీద ఎఫ్ఐఆర్ అయింది కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. మీరు త్వరగా దీని మీద ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే సుప్రీంకోర్టు దాకా కూడా మేము తీసుకెళ్ళి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, అలాగే తెలంగాణలో కూడా మానవ హక్కుల కమిషన్ ఉంది, వాళ్ళని అప్రోచ్ అయ్యే విధంగా మీరు కార్యాచరణ సిద్ధం చేయండి. ప్రైమ్ 9 వేదిక మీకు కూడా మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు చర్చలో తిరుపతి జిల్లా నుంచి పుత్తూరు సురేందర్ రాజు గారు, నమస్కారం. నమస్తే. మీరు ఏపీ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు కూడా శ్రీ చైతన్య కాలేజీ మీద కేసు వేయటం నిజంగా ఈ రోజున సభ్య సమాజానికి ప్రైమ్ 9 ఈ వేదిక ద్వారా చర్చ మొదలు పెట్టాక అనేక మంది బాధితులు ఉన్నారు. కానీ మీరు ఒక 5 విద్యా సంస్థలను రన్ చేస్తున్నారు 1996 నుంచి, అనేక అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారు. ఒక కాలేజీ మేనేజ్మెంట్గా అలాగే ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిజంగా మీరు శ్రీ చైతన్య